మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మీడియా సమావేశంలో ఎస్కురి రాయమలు నేతకాని సంఘ రాష్ట్ర అధ్యక్షులు నేతకాని మహర్ ఆధ్వర్యంలో నేతకాని మహారాష్ట్ర ఉపాధ్యక్షులు కాలలి నరసయ్య మాట్లాడుతూ గోమాస శ్రీనివాస్ ని గెలిపించి మోదీకి బహుమతిగా ఇవ్వాలని కోరారు. నిన్న పద్మశాలి భవన్లో జరిగిన నేతకాని సమాజం మొత్తం కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తుందని ప్రకటించడం జరిగింది. నిన్న జరిగిన సమావేశం మీ సంఘానికి సంబంధం ఉందా, మీ సంఘం పాల్గొన్నారా అని కొంత క్వశ్చన్స్ రేస్ అవుతున్నాయి. అసలు అది నిన్న పెట్టింది కాంగ్రెస్ కార్యకర్తలు నేతకాని సంఘం జెండర్ కప్పుకొని కండువలు కప్పుకొని పెట్టిన సమావేశమే తప్ప నేతకానికి సంబంధించిన సమావేశం కాదు. అది కొంతమంది నేతకానులు వాళ్ళు కాంగ్రెస్ కార్యకర్తలు మాత్రమే. మరి ఇంత ఆరాట పడాల్సిన అవసరం లేదు. మరి అక్కడ వెంకటస్వామి గారు 40 సంవత్సరాలు రాజకీయం చేసింది ప్రాంతంలో. మరి 40 సంవత్సరాల రాజకీయంలో ఆయన ఒక్కడే ఎంపీ, ఆయన కొడుకులే ఎమ్మెల్యేలు. ఒక కొడుకుని ఎమ్మెల్యే చేసిండు, మంత్రి చేసిండు, ఇంకో కొడుకుని ఎంపీ చేసిండు, వివేకుని ఎంపీ చేసిండు. ఇవాళ వివేకు వినోద్ ఇద్దరు కూడా బెల్లంపల్లి చెన్నూరు కాన్స్టిట్యున్సీ ఇద్దరు ఎమ్మెల్యేలు ఉన్నారు. ఉండగా ముచ్చటగా ఆయన కొడుకు వ్యాపారం చేసుకున్న కొడుకుని తీసుకొచ్చి పెద్దపల్లిలో మనకు బలవంతంగా రుద్దడం ఇంతవరకు సమంజసం. ఒకసారి ప్రజలు ఆలోచించాలి. ఇక్కడ అత్యధిక ఓటు శాతం ఉన్న నేతకాని సమాజాన్ని కాదని మరి వాళ్లకు 2 అవకాశాలు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ 3వ అవకాశం ఎట్టిస్తారు? ఇదే అసెంబ్లీ ఎన్నికలలో సీఎం రేవంత్ రెడ్డి గారు సీఎం కాకముందు పిసిసి అధ్యక్షుని హోదాలో ఉండి ఖచ్చితంగా నేతకాని సామాజిక వర్గం ఓట్లు పెద్దపల్లి పార్లమెంట్లో ఉన్నాయి. గోమాస శ్రీనివాస్ గారు ట్రై చేసిండు, ఆయనకు ప్రత్యేక పరిస్థితులలో ఇయ్యలేకపోయినాము, ఆయనకు మంచి బాధ్యతాయుతమైన పోస్ట్ ఇప్పిస్తామని మాట్లాడడం జరిగింది. మరి ఇప్పుడు ఏమిస్తుంది? ఇంకొకటి, మరి ఎన్నో కార్పొరేషన్ పదవులు సీఎం రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత అనౌన్స్ చేయడం జరిగింది. ఆ అనౌన్స్ చేసినప్పుడు మరి నేతకాని కార్పొరేషన్ అప్పుడు ఎందుకు అనౌన్స్ చేయలే? అప్పుడు రేవంత్ రెడ్డికి సోయలేదా? లేకపోతే ఇప్పుడు నిలబడిన వాళ్ళకి సోయలేదా? వివేక్ వినోద్ నిద్రపోయినారా? ఇలా నేతకానులను చీల్చడానికి, ప్రలోభ పెట్టడానికి ఒక నేతకాని కార్పొరేషన్ అని తీసుకొచ్చింది ఎలక్షన్ టైంలో. అది ఇంప్లిమెంట్ అయ్యేది లేదు, పోయేది లేదు. నేతకాని సోదరులారా, మీరు ఏ పార్టీలన్నా ఉండండి, ఏ రాజకీయ పార్టీలన్నా పనిచేయండి, కానీ మన లక్ష్యం, మన సంఘం లక్ష్యం ఏంటిది? చట్టసభలకు మన అభ్యర్థులను పంపాలి. ఎవరున్నా ఇవాళ జాతీయ పార్టీ బీజేపీ పార్టీ మోడీ చార్మిష బాగుంది, మనల్ని గుర్తించి మన సమాజానికి పెద్దపల్లి పార్లమెంటు టికెట్ ఇచ్చింది. కాబట్టి మనం చట్టసభలకు పోవాలంటే మనం కార్పొరేషన్కు, కాంగ్రెస్కు ఏర్పాటేసే ఎంగిలి వ్యక్తులకు, కార్పొరేషన్ చైర్మన్కు మనం పోవద్దని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఖచ్చితంగా మనము చట్టసభలకు పోవాలనుకుంటున్నాం కాబట్టి గుమాస గారిని లక్షలాది మెజార్టీతోటి గెలిపించుకోవాల్సిన అవసరం ఉన్నదని మరి నేతకాని సమాజానికి, మాదిగ సమాజానికి, బీసీలకు, దళితులకు అందరికీ కూడా మరొకసారి శిరస్సు వచ్చి నమస్కారం తెలియజేస్తున్నాను. ఇంకొక విషయం, ఇవాళ వంశీ గెలిస్తే మేము ఫ్యాక్టరీలు పెడతాం, ఉపాధి కల్పిస్తాం అని మీరు చెప్తా ఉన్నారు. మరి వెంకటస్వామి కోటీశ్వరుల జాబితాలో ప్రముఖ కోటీశ్వరుడు, సీనియర్ నాయకుడు, మంత్రివర్యులు ఉండి కూడా ఈ ప్రాంతంలో, పెద్దపల్లి ప్రాంతంలో ఒక్క ప్రాజెక్టు కట్టింది లేదు, ఒక ఉద్యోగం ఇప్పించింది లేదు. మరి ఇప్పుడే ఉద్యోగాలు ఇప్పిస్తారు? ఏడ ఇప్పిస్తారు? ఈ 40 సంవత్సరాల నుంచి ఉద్యోగాలు ఇప్పింది, ఇప్పుడే ఇప్పిస్తారు? కాబట్టి ఈ పెద్దపల్లి ఉన్న సమాజానికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, వీళ్ళని ఒక వ్యాపారం చేసుకునే పిల్లగా జరిగే ఎంపీ ఎన్నికల్లో మన నేతకాని కులానికి సంబంధించిన గుమాస శ్రీనివాస్ గారికి గుర్తుకు ఓటేయాలని ఏ రాజకీయ పార్టీలో ఉన్నప్పటికీ కూడా మన నేతకాని సమాజం అంతా ఒకే వైపు గుమాస శ్రీనివాస్కు సంపూర్ణంగా మద్దతు చేస్తున్నాం అనేది మన నేతకాని సమాజం గమనించాలి. ఎందుకంటే నేతకాని సమాజం ఆత్మ గౌరవాన్ని రక్షించుకోవాలంటే మన గుమాస శ్రీనివాస్ గెలవాల్సింది అనే విషయాన్ని మన నేతకాని సమాజం గుర్తించాలి. ఈ మధ్య కాలంలో కొందరు కాంగ్రెస్ వాళ్ళు మన నేతకాని సమాజాన్ని కాంగ్రెస్ మద్దతు చేస్తామనే
తప్పుడు ప్రచారం చేసి కాంగ్రెస్ కనుగోలతోటి వాళ్ళు చిన్నగా మీటింగ్ పెడుతున్నారు. మన నేతకాని వాళ్ళు నమ్మదు. ఎందుకంటే మీకు అందరికీ తెలుసు, గుమాస శ్రీనివాస్ దగ్గర ఇన్ని సంవత్సరాల బతికిన మన గోపాలన్న గారు ఈరోజు గుమాస శ్రీనివాస్కు వ్యతిరేకత మాట్లాడడం అనేది వాళ్ళ కుటుంబానికి కానీ తనకు కూడా కానీ ఆలోచన చేయాల్సిన అవసరం ఉందనేది మేము గోపాలన్నని గుర్తు చేస్తూ ఉన్నాం. నిన్న జరిగిన మీటింగ్ నేతకాని మీటింగ్ అని రాసుకుంటా ఉన్నారు. కానీ వాళ్ళకు అసలు సంఘం అనే రిజిస్ట్రేషన్ లేదు, వాళ్ళకు తోకా లేదు, తనకాయ లేదు. ఆ సంఘానికి కేవలం వివేక్ గారు మిమ్మల్ని కూడా మోసం చేస్తున్నారు. మీరు కూడా వారిని నమ్మద్దనే విషయాన్ని కూడా మీరు కూడా ఆలోచన చేయాలి. కేవలం నేతకాని వాళ్ళందరూ కాంగ్రెస్ మద్దతు చేస్తారనే ఒక తప్పుడు ప్రచారం గ్రామాలలో వెళ్తూ ఉంది. దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. గుమాస శ్రీనివాస్కు నేతకాని పెద్దపల్లి నియోజకవర్గం నేతకాని మాదిగ సామాజిక వర్గం అందరూ కూడా గుమాస శ్రీనివాస్కు సంపూర్ణ మద్దతు ఇస్తున్నాం. ఇక్కడ 2 సంఘాలు మన దుర్గం రాజేష్ గారి సమక్షంలో ఆదేశాల మేరకు, మన రాయమల్లన్న ఆదేశాల మేరకు మా నేతకాని సమాజం అంతా గుమాస శ్రీనివాస్కు సంపూర్ణ మద్దతు ఉంటుందనేది మన నేతకాని సమాజం గుర్తించి కమలం గుర్తుకు ఓటేసి 3 లక్షల మెజారిటీతో గెలిపించాల్సిన బాధ్యత మన నేతకాని సమాజానికి ఉంది. మేము గుర్తు చేస్తూ ఉన్నాం, అన్న ఏ పార్టీలన్నా ఉండు, మేము పార్టీల కోసం కాదు, నేతకాని సమాజాన్ని కోసం మనం పనిచేయాలి. నేతకాని మా ముద్దు బిడ్డ గుమాస శ్రీనివాస్ ఓటేయాలని